సుజిత టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం. స్టార్ మాలో ప్రసారం అవుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ 29వ తేదీ మే నెల యొక్క ఫుల్ ఎపిసోడ్ ఈరోజు చూద్దాం. ఏంజిల్ వసుధార దగ్గరకు వచ్చి నాకు కాలేజ్లో జాబ్ ఇవ్వు వసుధారా అని అడిగిన వెంటనే ఓకే ఏంజిల్ అని మాటిస్తుంది వసుధార. అయితే అన్నట్టుగానే జాబ్ ఇవ్వడమే కాదు, అది కేవలం మను కోసం మాత్రమే అని అప్పుడు వసుకు తెలియదు అనమాట. తర్వాత మరి గుచ్చి అడుగుతూ ఉంటే ఒకసారి డౌట్ వస్తుంది వసుధారకి. సరే ఎక్కడ కావాలంటే అక్కడ ఉండు ఏంజిల్, నీ ఇష్టం అనుకో, నీ కాలేజ్ అనుకో అని అంటుంది. అయితే నాకు మను పక్కనే ఒక క్యాబిన్ ఇస్తావా వసుధారా అని అంటే ఓకే అలాగే వేయిస్తానంటుంది. కానీ మను క్యాబిన్లోనే ఒక చైర్ అయిపోయి మళ్ళీ అడుగుతుంది. అలాగే మను క్యాబిన్లోనే ఏంజిల్కి కూడా ఒక చైర్ వేపిస్తుంది. ఏంజిల్ మనుని ఇష్టపడుతున్న విషయం వసుధార పసిగట్టేస్తుంది అనమాట. ఇద్దరికి పక్క పక్కనే చైర్స్ వేసి బయట నుంచి గమనిస్తూ ఉంటుంది వసుధార. ఈ విషయాన్ని వీరిద్దరు గమనించరు, కానీ తదేకంగా పనిలో ఉన్నట్టే ఉంటుంది. కానీ ఫైల్స్ మీద సంతకాలంటూ ఆ మాట ఈ మాట కలుపుతూ మనుని చూస్తూ ఉంటుంది ఏంజిల్. అలా చూస్తూనే సడన్ గా మను తిరిగేసరికి కన్ను కొడుతుంది అనమాట. కన్ను కొట్టేసరికి ఏదో చేసావు నువ్వు, ఏంటి ఏంజిల్ అని అంటాడు. నేనేం చేశాను, ధైర్యం ఉంటే చెప్పు నేనేం చేశాను అని అంటుంది ఏంజిల్. నువ్వేదో చేసావు చెప్పు అని అంటే చెప్పదనమాట. ఇట్లా వరదల్ని ఇట్లా బావతో సరసాలాడుతూ ఆట పట్టిస్తూ ఉంటుంది ఏంజిల్. ఇదంతా బయట నుంచి వసుధార చూసి నవ్వుకుంటూ బయట నిలబడిపోతుంది అనమాట. తర్వాత నువ్వు బయటికి వెళ్తావా, నన్ను వెళ్ళిపోమంటావా అని గట్టిగా నిలదీస్తాడనమాట. నువ్వేమో నాకు అత్త కొడుకువి, నువ్వు ఇలా ఉంటావేంది మను, నువ్వెప్పుడు నీ తండ్రి గురించి అన్న ధ్యాస, బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటూ ఏంజిల్ మనసు మార్చే ప్రయత్నం చేసినా కూడా మను తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఆ బాధలో నుంచి ఏంజిల్ని కూడా పట్టించుకోడనమాట. నువ్వు ఇప్పుడు ఈ క్యాబిన్ నుంచి బయట వెళ్తావా, నన్ను వెళ్ళిపోమంటావా అని అడుగుతాడు. ఏం అక్కర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్తాను, ప్రస్తుతానికి మాత్రమే వెళ్తున్నాను మను, మళ్ళీ వస్తాను గుర్తుపెట్టుకో అని చెప్పేసి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన ఏంజిల్ని వసుధార అడుగుతుంది అనమాట. ఏంటి వాసు నువ్వు కూడా అంటే, వసు క్యాబిన్లోకి తీసుకొచ్చి ఏంజిల్ని అడుగుతుంది. ఇదంతా ఏంటి, నీకేమైనా ఉద్దేశం ఉందా మను మీద అంటే, అలాంటిది ఏమీ లేదు వసుధారా, కాకపోతే మా తాతయ్యకి ఉన్నది ఇద్దరు, మా అత్తయ్య మా నాన్న వాళ్ళు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఉన్నది మా అనుపమ అత్తయ్యకి మొన్నటి వరకు కొడుకున్న విషయం అసలు మాకు తెలీదు. కాకపోతే తెలిసిన తర్వాత మంచిగా మార్చుకుందామా అని అంటే ఈ తండ్రి గొడవలో పడేసి అందరు విషయాలు మర్చిపోతున్నాడు. కాబట్టి మా తాతయ్యకి మాత్రం ఎవరున్నారు చెప్పు, ఆయన్ని నోరారా తాతయ్య అని పిలువమను అని అంటే నేను పిలవను, నా తండ్రి ఎవరో తెలిసే వరకు ఏ రిలేషన్ నాకు అక్కర్లేదు అని అంటాడు. ముసలి వాళ్ళు కదా, పెద్దవాళ్ళకి ఏమైపోతున్నారు, వాళ్ళకి తెలుసుకోకపోతే ఎలా, అందుకే మా తాతయ్యని మనుని కలిపితే మా విశ్వం కొంచెం హ్యాపీగా ఉంటాడన్న ఉద్దేశంతో దగ్గర చేద్దామని ఇట్లా మీ కాలేజీకి వస్తూ మను దగ్గరకు వస్తున్నాను. అయినా మను ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడు కదా ఏంజెల్, ఎందుకు అలా ఇబ్బంది పెట్టడం అంటే, ఎంత ఇబ్బంది పడినా చిరాకు పడి నన్ను చీదరించుకున్నా సరే నేనేం పట్టించుకోను వసుధారా, నువ్వు కూడా ఏం పట్టించుకోకు, శాంతంగా ఉండు అని అంటుంది ఏంజిల్. సరే అనేసి వసు వెళ్ళిపోతుంది. ఇంతలో అనుపమ వాళ్ళ పెద్దమ్మ, అనుపమ గురించి, అనుపమ భర్త గురించి, బిడ్డ గురించి అన్ని నిజాలు తెలిసిన అనుపమ పెద్దమ్మ దగ్గరికి మహేంద్ర వెళ్తాడు. అది కూడా వసుధారను వెంటబెట్టుకుని వెళ్తాడనమాట. మీరు చెప్పాలండి ఇప్పుడు పెద్దవారు, మీరిప్పుడు నిజం చెప్పే సమయం వచ్చింది, నాకు చెప్పండి, ఎవరు అనుపమ వాళ్ళ హస్బెండ్ ఎవరు చెప్పండి, నేను మనుకి మాటిచ్చాను చెప్పండి అంటూ నిలదీసేసరికి అయినా చెప్పదు. వాళ్ళ తల్లి చెప్పనప్పుడు నేనెందుకండి చెప్పడం, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అనేస్తుంది అనుపమ పెద్దమ్మ. ఇంతలో ఎందుకు చెప్పాలి నీకు అని వెనక నుంచి గట్టిగా ఒక సౌండ్ వస్తుందన్నమాట. ఆ వాయిస్ వచ్చేసి అనుపమది. అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ఎందుకంటే ఈ బాధ తట్టుకోలేక ఎక్కడ నిజం బయటపడిపోతుందో అని అనేసి అనుపమ ఎత్తుక్కుంటూ ఇక్కడికి కూడా వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత నీకు ఎందుకు చెప్పాలి అసలు అని అంటే, నేను మనుకి మాట ఇచ్చాను అనుపమ, తప్పకుండా నేను చెప్పి తీరాలి, ఆ మను తండ్రి ఎవరో నేను తెలుసుకోవాల్సిందే అని అంటే, ఇన్ని మాట్లాడుతున్నావు మహేంద్ర, అసలు నీకేం సంబంధం మా జీవితాల్లోకి ఎందుకు వస్తున్నావు, అసలు నువ్వెవరు, నీకెందుకు చెప్పాలి మేము నిజాలు, నీకేం సంబంధం అని గట్టిగా నిలదీసి, ఎవరు ఏంటి నేను తెలీదా, నీకు నిజంగా తెలీదా, ఏమనుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నా వైపు చూసి చెప్పు అనుపమా, నేనెవరు తెలీదా అని గట్టిగా నిలదీసేసరికి, నా ఫ్రెండ్వే నువ్వు, కానీ ఇలాంటివి నీకెందుకు అని అంటే, ఆ ఫ్రెండ్ అంటే ఏంటి, అర్థం ఏంటి, ఫ్రెండ్షిప్కి ఇదేనా అర్థం, నేను ఆల్రెడీ మనుకి మాట ఇచ్చాను, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నావా, మీ పెద్దమ్మ గారు చెప్పకపోతే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నావా, ఎలాగైనా సరే నిజాన్ని రాబడతాను. మహేంద్ర అనుపమని గట్టిగా మాట్లాడుతూ ఉన్న సమయంలోనే అనుపమ వాళ్ళ పెద్దమ్మ నోరు జారుతుందనమాట. అవును మహేంద్ర, 25 ఏళ్ళు వాడిని పెంచిన తల్లి వాడి గురించి అడగట్లేదు, నీకెందుకు అని అంటుంది. పెంచిన తల్లా ఏంటి, నీ కన్న కొడుకు కదా మనో అని అంటుంది.
ప్రేక్షకులకి ఇక్కడ ఒక కొత్త క్వశ్చన్ స్టార్ట్ అవుతుందన్నమాట అందరికీ. ఏంటి అసలు నిజమైన కొడుకు ఎవరు, మనునా రిషినా? ఒకవేళ రిషినే అనుపమ కొడుకు అయితే జగతి కొడుకు ఎవరు? అసలు గజిబిజి గందరగోళం అయిపోయిందనమాట గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు 29వ తేదీ ఎపిసోడ్ అయితే. ఇది నిజంగా అసలు ఏంటి అనేది కొత్త క్వశ్చన్ మనం స్టార్ట్ చేసేసారు ఈరోజు. కాకపోతే రిషి జగతి కొడుకు కాదా అని ప్రేక్షకులందరికీ ఒక డౌట్ వచ్చేసింది. అలాగే అనుపమ కొడుకు అయితే 25 ఏళ్ళు పెంచిన తల్లి అని ఎందుకు అంటుంది వాళ్ళ పెద్దమ్మ అనేది పెద్ద క్వశ్చన్ అనమాట అని అంటుంది. ఇంతలో పెద్ద గొడవ అయిపోయేలా ఉంది, మావయ్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాల్సిందే ఎలాగైనా సరే అనేసి వసుధార గట్టిగా అనుకొని, మావయ్య నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఇక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి, మా గట్టిగా మాట్లాడి వాళ్ళ మావయ్య చేపట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుందనమాట వసుధార ఇంటికి వెళ్ళిన తర్వాత, నువ్వు కూడా ఏంటమ్మా వసుధార ఇలా మాట్లాడుతున్నావు అని మహేంద్ర అంటే, అవును మావయ్య, కొందరి జీవితాల్లో గట్టి ప్రశ్నలు అడిగి వాళ్ళకి ఇబ్బంది కలిగించి మనం ఇబ్బంది పడితే ఇలాంటి మాటల వల్ల రేపు పొద్దున కుటుంబాలు బాధపడాల్సి వస్తుంది అని అంటాడు. అవును మావయ్య, నిజం, ఇట్లాంటి నిజాలు తెలుసుకుని కుటుంబాలు కన్నీళ్ళతో బాధపడడం కంటే కమ్ముగా ఉండడం మేలు కదా మావయ్య, అందుకని కమ్ముగా ఉంటారా మేడం, చెప్పలేదు, ఎందుకు ఫోర్స్ చేస్తారో అని అడిగితే, అంటే నీకు కూడా తెలుసు అనమాట వసుధారా, నిజం చెప్పు, ఎవరమ్మా మను ఫాదర్, చెప్పమ్మా అని అడుగుతాడనమాట. అయినా కూడా వసుధార నోరు మెదవకపోయేసరికి, అంటే నీకు కూడా నిజం తెలుసు అనమాట అనేసి అనుకుంటూ ఉంటాడు. చూడు, అందరికీ నీకు కూడా నిజం చెప్పిన అనుపమ కనీసం కొడుక్కి తండ్రి ఎవరో చెప్పలేకపోయింది, ఆ కన్నీళ్ళని ఆ బాధని ఎన్నేళ్ల నుంచి ఎలా భరిస్తూ ఉంటాడు ఆ బిడ్డ అని మహేంద్ర అంటాడు. ఇంతలో వసుధార ఒక నిర్ణయం తీసుకుంటుంది. మావయ్య మీరు కాలేజీకి రండి, మీకు తెలుసు కదా మావయ్య, ఖాళీగా ఉండే మనసు చాలా ఇబ్బంది పడుతుందని, అందుకనే మీరు కాలేజీకి రండి, మీరు ఖాళీగా ఉంటే ఏదో పనిలో పడిపోతే మనసు మారిపోతుంది, ఇక్కడే ఉంటే ఏ పని లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఉన్నందువల్ల మన ఫాదర్ ఎవరు కనుక్కోవాలనుకుంటున్నారు, కాలేజీకి వచ్చి ఏదో ఒక పని చేస్తే మీ మైండ్ మారిపోతుంది, రావాల్సిందే కాలేజీకి అని అంటుంది వసుధార. అవునమ్మా, నేను ఇప్పుడు బోర్డు మెంబర్గా కూడా లేను కదా కాలేజీలో, నేను వచ్చి ఏం చేయాలి అంటే, నేను సర్క్యులర్ పాస్ చేస్తాను మావయ్య, మీరు బోర్డు మెంబర్గా మళ్ళీ జాయిన్ అవుతున్నారని, మీరు రావాల్సిందే అని అంటుంది. ఇంకేం చేస్తాను, తప్పదు పదా, మళ్ళీ కాలేజ్ డేసా, సరే కానివ్వండి పోదా కాలేజ్కి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉత్కంఠగా ఉండబోతుంది. ఎందుకంటే మనకు ఒక క్వశ్చన్ వేసేసారనమాట. ఏంటంటే 25 ఏళ్ళు మనుని పెంచిన తల్లి అనుపమ అయితే కన్న తల్లి జగతి అయి ఉంటుంది కదా, మరి రిషి ఎవరు ఇది అనమాట. రేపటి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎపిసోడ్స్ కోసం సుచిత టీవీ తెలుగు ఛానల్ని తప్పక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.